హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా నాన్న ముత్యాలు. టుడే స్పెషల్ నేను ఎగ్ మసాలా కర్రీ ఒకటి చేశానండి. సో ఏంటి ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. ఇంకా ఇమేజ్లో కనిపిస్తుంది కదండి, ఇలా ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను. సో ఒక బాండి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ముందు ఎగ్స్ అనేవి నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసుకున్నానండి ముందు ఒక 3 మినిట్స్ వరకు. సో అవి ఫ్రై చేసుకుంటున్నానండి ఒక 2 మినిట్స్. మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకుందాం. ముందు కొంచెం ఫ్రై చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. సో ఇవి ఫ్రై అయిపోయినాయండి, నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ అదే ఆయిల్లో మనం పోపు దినుసులు అనేది యాడ్ చేసుకుందాము. ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నానండి 1 by 1. సో మనకి మెయిన్ ఎగ్లో B12 అండ్ విటమిన్ D వైటమిన్స్ అన్నీ ఉంటాయండి. చక్కగా కాల్షియం కూడా ఉంటుంది. సో ఎగ్ అనేది చాలా హెల్దీ, మీ అందరికీ తెలిసిందే. సో ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం మనం. అవి టమాటా పీసెస్ 2 కప్స్ వరకు నేను యాడ్ చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. సో అవి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని బాగా స్మాష్ అయిపోవాలండి టమాటా పీసెస్ అనేవి. నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ రాక్ సాల్ట్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాం. కొంచెం వెంటనే కుక్ అయిపోతుంది మనకి రెసిపీ అనేది. లిడ్ పెట్టేసుకుందాం, ఒకసారి మిక్స్ చేసుకొని. వీక్లీ 3 or 4 టైమ్స్ మనం ఎగ్ అనేది తీసుకున్నా చాలా మంచిదండి. మెయిన్ మనకి పిల్లలకి చాలా బెనిఫిట్ అవుతుంది ఇట్లాంటి ఎగ్స్ అనేవి పెడితే. సో 1 స్పూన్ జింజర్ పేస్ట్ వేసుకున్నా, గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్. సో 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక చిల్లీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. గరం మసాలా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక చిన్న కప్తో 1 కప్ యాడ్ చేసుకున్నాను వాటర్ అనేది. సో ఎగ్స్ ఉన్నాయి కదండి ఫ్రై చేసుకున్నాయి, అవి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోతుందండి రెసిపీ అనేది. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ పైకి వెళ్తుంది. సో రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి నేను. సో ఇలా ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.